కేతన్ అగర్వాల్ హత్య కేసులో రోజుకో విస్తుపోయే నిజం వెలుగులోకి వస్తుంది. పెళ్లిపీటలు ఎక్కాల్సిన వాడు విగత జీవిగా మారడం వెనుక ఉన్న అసలు కారణం తెలిసి ప్రతి ఒక్కరూ షాక్ అవుతున్నారు. కేతన్ కు బట్టతల ఉందనే ఒకే ఒక్క కారణంతో అతన్ని కాబోయే భార్య సియా గోయల్ దారుణంగా హత్య చేయించినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ కిరాటకానికి ఆమె తన ప్రియుడు చేతన్ చౌదరి సహాయం తీసుకున్నట్లు పోలీసులు స్పష్టం చేశారు. కేవలం భౌతిక రూపం నచ్చలేదనే నెపంతో ప్రాణాలు తీసే స్థాయికి వెళ్లడం సమాజంలో తీవ్ర కలకలం రేపుతోంది. शुरुआत में 18 जून को जब ये वारदात हुई उस वक्त एक्सीडेंटल डेथ के तौर पे हमारे यहाँ पे रजिस्टर हुआ था और सब लोग एक्सीडेंट के तौर पे ही उस पर देख रहे थे। लेकिन जब हमने डिटेल इन्वेस्टिगेशन किया तो वो एक्यूज जो है उन्होंने वो प्री प्लान करके प्रॉपरली मर्डर किया हुआ है, ऐसा इन्वेस्टिगेशन में प्रूव हुआ है। उस अनुसार हमने ऑफेंस रजिस्टर करके दोनों एक्यूज जो है उनको अरेस्ट किया है। माननीय न्यायालय के सामने उनको प्रोड्यूस किया तो उन्होंने 7 दिन की पीसी देके 29 जून तक पुलिस कस्टडी दिया हुआ है। ఈ దారుణ ఘటన జూన్ 18న చోటు చేసుకుంది. వీకెండ్ ట్రిప్ పేరుతో లోనావాల సమీపంలోని ప్రసిద్ధ లోహగఢ్ కోటకు వీరు ట్రెక్కింగ్ కు వెళ్లారు. అక్కడ ఎత్తైన కొండపై నుంచి కేతన్ ను కిందకు తోసేసి సియా గోయల్ ఈ హత్యకు పాల్పడినట్లు బలమైన ఆరోపణలున్నాయి. ప్రమాదవశాత్తు కాలు జారి లోయలో పడిపోయినట్లు అందరినీ నమ్మించేందుకు సియా ఆమె ప్రియుడు చేతన్ కలిసి పక్కాగా స్కెచ్ వేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. अभी तक हमारा जो इन्वेस्टिगेशन है उसमें हमारे कुछ लोगों के स्टेटमेंट्स हुए हैं, कुछ हमने कोर्ट के सामने भी स्टेटमेंट दिए हैं और बाकी जो और कुछ हम जानकारी ले रहे हैं और उस हिसाब से हमारा इन्वेस्टिगेशन आगे बढ़ रहा है। केतन की फैमिली से तो पूरा सहयोग है, जो भी उनको, और अभी आज सिया के भाई का भी हम इन्वेस्टिगेशन कर रहे हैं, स्टेटमेंट ले रहे हैं। ये देखिए अभी इन्वेस्टिगेशन का पार्ट है, वो तो अभी हमारा इन्वेस्टिगेशन जारी है, उस बारे में अभी कहना ठीक नहीं होगा। जो भी अभी एविडेंसेस है वो कलेक्ट करने के लिए फॉरेंसिक की हेल्प ली जाती है। देखिए एक इन्वेस्टिगेशन का प्रोसीजर है, उस हिसाब से हम माननीय कोर्ट के सामने उनको लेके जाएंगे। हमारा जो इन्वेस्टिगेशन होगा उस आधार पे हम उस टाइम पे कोर्ट से हम विनती करेंगे, वो नॉर्मल वो जो रूटीन है वो उस तरीके से ही होगा। ఈ హత్య వెనుక ఉన్న ఉద్దేశం వింటే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. విగ్గుతో బట్టతలను దాచిపెట్టిన కేతన్ ను పెళ్లి చేసుకోవడం సియాకు ఏమాత్రం ఇష్టం లేదు. బట్టతల విషయం తెలిసినప్పటి నుంచి ఆమె లోపల మదన పడింది. అయితే ఈ పెళ్లి క్యాన్సిల్ చేసుకుంటే సమాజంలో తన పరువు పోతుందని భావించింది. పెళ్లొద్దని చెప్తే తన కుటుంబ సభ్యులు తీవ్రంగా బాధపడతారని అనుకుంది. పెద్దలను ఎదిరించడం కన్నా కేతన్ ను శాశ్వతంగా అడ్డు తొలగించుకోవడమే సులువైన మార్గమని క్రూరమైన నిర్ణయానికి వచ్చింది. ఇదే సమయంలో చేతన్తో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. ఆ తర్వాత వీరిద్దరు కలిసి కేతన్ ను ఎలాగైనా అంతమొందించాలని కుట్రపన్నారు. చివరకు లోహగఢ్ కోట ట్రిప్ ద్వారా తమ ప్లాన్ ను అమలు చేశారు. ఈ దారుణంపై మృతుడి తండ్రి విశాల్ అగర్వాల్ కన్నీరు మున్నీరవుతున్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ పలు సంచలన విషయాలు వెల్లడించారు. తన కుమారుడి తలకు ముందు భాగంలో కాస్త బట్టతల ఉందని, అందుకే చిన్న విగ్గు పెట్టుకుంటాడని ఆయన కన్నీటి పర్యంతమయ్యారు. అంత చిన్న కారణానికి నా కొడుకును చంపేస్తారా? నా కొడుకు రూపం నచ్చకపోతే, పెళ్లి ఇష్టం లేకపోతే ఆ విషయం మాకు నేరుగా చెప్పాల్సిందే. మేమే ఈ సంబంధం రద్దు చేసుకునే వాళ్ళం కదా. దొంగచాటుగా ప్రాణాలు తీయడం ఎంతవరకు న్యాయం అంటూ ఆయన ప్రశ్నించిన తీరు అక్కడున్న सर केतन एक छोटा पैच लगाता था, लेकिन ये शादी से पहले ही क्लियर किया गया था, उनको सबको बताया गया था। तो आपको लगता है कि ये कारण हो सकता है कि सर ये क्या कारण है किसी बच्चे को मारने का? अगर नहीं पसंद था तो इनकार कर देते थे ना। कल की माँ का भी रिएक्शन आया है बेटे के सामने, उन्होंने कहा है कि जो ट्रैक पे जाना था वो आइडिया जो है वो सिया का नहीं था, बल्कि केतन चाहते थे कि वो ट्रैक पे जाए, और उसको वीडियो कॉलिंग में मम्मी से भी बात हुई थी। सर ये तो अभी आपको जांच में पता ही चल जाएगा, क्योंकि मैं कुछ भी बोलूंगा तो वो लोग फिर उसको ये करेंगे, लेकिन जांच में ये सब कुछ पता चल रहा है। लेकिन उन्होंने जो कहा कि सिया जाना चाहती थी इस ट्रैक, केतन ट्रैक पे जाना चाहते थे, सिया नहीं जाना चाहती। मुझे मालूमात के हिसाब से सर वो सिया ही जाना चाहती थी, और इसी हिसाब से उनको पुलिसों को भी सब कुछ उसके प्रूफ्स है ऐसा लगता है।
మరోవైపు అరెస్టు తర్వాత నిందితుల పరిస్థితి కూడా సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. లోనావాల రూరల్ పోలీసుల సమాచారం ప్రకారం సియాను అరెస్టు చేసినప్పటి నుంచి ఆమెను పలకరించేందుకు కస్టడీకి ఎవరూ రాలేదు. సాధారణంగా ఇలాంటి క్లిష్ట సమయాల్లో కుటుంబ సభ్యులు కనీసం ఒక్కరైనా వచ్చి కలుస్తుంటారు. సియా తల్లిదండ్రులు, సోదరుడు ఇంట్లోనే ఉన్నప్పటికీ ఇప్పటి వరకు ఆమె ముఖం చుట్టానికి కూడా వారు ఏమాత్రం ఆసక్తి చూపలేదని తెలుస్తోంది. తన కూతురు చేసిన దారుణం వల్లే వారు ముఖం చాటేసినట్లు సమాచారం. దీనికి భిన్నంగా చేతన్ తండ్రి పోలీస్ స్టేషన్ కు వచ్చి తన కొడుకు కేసు విచారణ వివరాలు, తదుపరి చర్యల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం పోలీసులు ఈ కుట్రకు సంబంధించి అన్ని కోణాల్లో లోతైన విచారణ కొనసాగిస్తున్నారు. నేరానికి సంబంధించిన మరిన్ని పక్క ఆధారాలు సేకరించే పనిలో పడ్డారు. చిన్న కారణంతో ఒక నిండు ప్రాణం బలి కావడం, 2 కుటుంబాలు రోడ్డున పడటం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. నిందితులకు కఠిన శిక్ష పడేలా చూడాలని మృతుడి బంధువులు డిమాండ్ చేస్తున్నారు. बहुत बार उससे मिली, हमें बहुत बार शॉपिंग भी गए, हम लोग बहुत बार डिनर पे भी गए, कहीं नहीं हमको डाउट आया कि सिया ऐसी लड़की नहीं. उसको मौत की सजा चाहिए, उसको, उसके भाई को भी, उसके बॉयफ्रेंड के भी, उसके माँ को भी, उसके बाप को भी, और उसकी बुआ को भी. उसकी बुआ को तो पहले चाहिए, बुआ तो बहुत ज्यादा है, बुआ फूफा दोनों को चाहिए. बहुत ज्यादा है, बहुत ज्यादा. हम लोग तो आंसू नहीं रुक रहे हमारे. हम लोग 4 दिन से घर में सोए नहीं है, कोई घर के एक भी इंसान सोया नहीं है. इन दोनों का हाथ है. इन दोनों ने ही प्रेस करके रिश्ता लेने को लगाया है. मेरे को 10 टाइम बोला है तुम चिंता मत करो, बहुत अच्छी लड़की है, बहुत शांत लड़की है. मैं जवाबदार हूँ, और आज क्या जवाबदार है, कोई मुंह भी नहीं बताता. मेरे तड़बड़ है, मेरे बुढ़ापे का सहारा चला गया. मैं विनती करता हूँ माननीय जज साहब से भी और मुख्यमंत्री. फैमिली के हर सदस्य को मालूम था घर में, उनके मम्मी को, पापा को, चाचा को, ताऊ को, उनके बाकी के हर परिवार को मालूम था कि लड़की का किसी के साथ है. तो उन्होंने रिश्ता करना ही नहीं चाहिए था ना. उनके थोड़े ही के लिए आज मेरा बच्चा चला गया. आज 5.5-6 साल का बच्चा, इतना होनहार बच्चा जाना परिवार के लिए कितना बड़ा दुख है. और उनको कोई लेना देना नहीं है, उनको अपना बस हो गया. हमको क्या मालूम था. ऐसे कैसे भी घर में मालूम हो सकता है कि बच्चे का अफेयर चल रहा है. पूरे परिवार में इतनी बड़ी गोयल फैमिली है, आज 3-3, 4-4 घर है. उनको हर घर के आदमी को मालूम है, और मैं हर आदमी को जिम्मेदार मानता हूं मेरे बेटे की मौत का. पुलिस ने उनकी भी जांच की हाँ, मैं यही प्रार्थना करता हूं श्री देवेंद्र जी फडणवीस मुख्यमंत्री महाराष्ट्र के, कि इसमें निष्पाप जांच कराइए और दोषियों को कड़ी से कड़ी, पूरे गोयल परिवार को जो जो इसमें शामिल है उनको सबसे कड़ी से कड़ी सजा दिलाइए.